ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి వార్తలు రాస్తారు. లేకపోతే గనక మతపరమైనటువంటి ఉద్వేగంతో రాస్తారు, చెప్తారు. ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారం పేరుతో హిందుత్వ ద్వేషాన్ని పెంచేటటువంటి వార్తల్ని ప్రోత్సహిస్తూ హిందుత్వ వాస్తవాలని వక్రీకరిస్తున్నటువంటి రోజులు. కాశ్మీర్లో లక్షల మంది 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశానికి బుద్ధి రాలి. కేరళలో హిందువులు మైనార్టీలు అయ్యారు. హిందువులకి బుద్ధి రాల. అట్లాగే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయ్యారు. అయినా ఆలోచన రాల. కమ్యూనిస్టులు చెప్పేదో, లేదా కమ్యూనిస్టుల యొక్క పత్రికలు చెప్పేటటువంటిదో, లేదంటే మేధావుల ముసుగులో తమ ఇంటికి ఏం కాలేదు, తమ ప్రాంతం సేఫ్గానే ఉందని కాశ్మీర్ విషయాలను, లేకపోతే కేరళలో జరుగుతున్న పరిణామాల్లో, లేదా ఆఫ్ఘనిస్తాన్లోనో, లెబనాన్లోనో, పాలస్తీనాలోనో, యెమెన్లోనో, సిరియాలోనో జరుగుతున్న పరిణామాల గురించి మనల్ని చర్చించనీయకుండా అసలు అక్కడ దాకా వెళ్ళదు, మన దేశంలో అట్ట సాధ్యం కాదు, మనం ఎంత అని చెప్పి అక్కడ కాశ్మీర్లో అట్లాగే హిందువులను మోసం చేసి ఫైనల్గా ప్రాణాలు కోల్పోయి చివరికి దేశమంతా అలో లక్ష్మణాన్ని బ్రతికే పరిస్థితి తెచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో అట్లాంటి పరిస్థితి తెచ్చారు. కుకీకిన్ను మేతీ తెగలకి జరుగుతున్న పరిణామాల వెనకాల మతం ఉందన్నటువంటి విషయం తెలిసి దాస్తారు. కాబట్టి ఇక్కడ భారతదేశంలో హిందువులే మోసపోతూ ఉంటారు. ఆలోచించుకోవాల్సి ఉంది.